అందరికీ నమస్కారం. దాంపత్యం బాగుండాలి అంటే ఒకటే మాట. అమ్మాయి, అబ్బాయి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఏకాంతంగా గడపాలి. వారానికి 2 రోజులు శనివారం, ఆదివారం ఎందుకు సెలవు పెడుతున్నారు? కేవలం మీ దాంపత్యం బాగుండాలని చెప్పినటువంటి ఆలోచన మాత్రమే. భార్యాభర్తలు అంటే ఎప్పుడు శృంగారమే కాదు. భార్య, భర్త అంటే ఒకరినొకరు పక్కపక్కన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకొని, ఒకరి చేతిని ఒకరి చేతిలో పెట్టుకొని, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ ఆఫీస్ విషయాలు, పర్సనల్ మ్యాటర్స్, ఆలోచనలు అన్నీ పంచుకొని, వాటికి సామరస్యమైనటువంటి సలహాలు, సూచనలు ఒకరికొకరు ఇచ్చుకొని, తమ బెడ్రూమ్ సీక్రెట్ని బయట చెప్పకుండా, అంటే తమ అంతరంగంలో జరిగిన డిస్కషన్స్ అన్ని అమ్మగారికి, నాన్నగారికి, అత్తగారికి, మామగారికి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ఆఫీస్లో కొలీగ్స్కి ఈ దరిద్రమైన హ్యాబిట్స్ అన్ని వదిలేయండి. దీన్ని అంత తప్పు ఇంకోటి లేదు. దీన్ని పెద్ద వ్యభిచారం అంటారు. మన ఇంటి విషయాలు పక్క వాళ్ళకి చెప్పడం అంటే. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు చెప్పరు. కేవలం మీ సమస్యని మాత్రమే విని దాన్ని మన నలుగురికి చెప్పి, చూడు ఆ అమ్మాయి భర్త సరిగా లేడంట, ఇదంట అదంట అని చెప్పి మన మీద అవాకులు చవాకులు పేరుస్తారు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఒకటే, భార్యాభర్తలు ఏకాంతంగా గడపండి. మీ మనసు విప్పి మాట్లాడుకోండి. మంచి చెడు డిస్కస్ చేయండి. నచ్చని విషయాలు శాంతంగా మాట్లాడుకొని, ఈ విషయం నీ దగ్గర నాకు నచ్చలేదు, ఈ అలవాటు నాకు నచ్చలేదని మాట్లాడుకొని సామరస్యంగా గడపండి. ఎటువంటి సమస్య ఉన్నా చూడ ఈ గోపాల్ అయ్యంగారిని కూడా మర్చిపోకుండా కలవండి అని చెప్పి నమస్కారం చేస్తున్నాను.